వార్తలకి స్వాగతం. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం, 5గురికి తీవ్ర గాయాలు, అస్వస్థత. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ లీక్ కావడంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే వీరిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఘనబాబు, ఇతర అధికారులు ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఇదే సంస్థలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అని, భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. No, not 90%, sir. 75 to SpO2 is 75 and she came. It was improved now to 96. 96 is normal, but we cannot say, sir. With oxygen, it is 96. Most probably. And he also came around 75% also. But right now, he is going around it. వెంటనే ఆ కేసు మనం ఇంటిమేట్ చేయడం కూడా జరిగింది. ప్రెజెంట్ అన్ని ఇంటిమేషన్ మీద 140, 90 లేదా అంటే మన దగ్గరలో ఉంటాం, అందరూ దూరంలో ఉంటారు, మేము దగ్గరలో ఉంటాం. ఈ ఇన్సిడెంట్ అనేది మన మునగల్లో జరిగింది సార్. నేను ఉండేది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటైందని చెప్తే నేను చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి మీరు ఇందాక కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్లోనే. కెమికల్ అన్న? అవును, కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తలేదు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మేము ఆపరేషన్ ఏంటంటే హండ్రెడ్ కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలుగా అక్కడ సరౌండింగ్లో నిల్చున్నారు. నిల్చోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీల్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నిల్చున్నారు అంతే. నిల్చోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ ఇది మీరు అక్కడ లేరు అంటున్నారు కదా, అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అక్కడ అసలు లీడ్ చేయొచ్చు. అది మనకి లీడింగ్ పర్మిషన్ ఉందో చేయొచ్చు అని ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్. అది వ్యాగన్ సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్, ఒక నిమిషం. అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నిల్చున్నారు వెళ్ళిపోయేటప్పుడు. చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికి నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద? ఆగి వెంటనే ఏంటంటే ఒక కాన్షియస్ సార్, ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటే బయట నుంచి వచ్చిందా? అంటే కాదు సార్, మీరు అన్నదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బ్యాగ్ అయితే కూడా తెలియదు. అది అందుకనే మీరు ఒకసారి సరే అప్పుడు తీయండి సార్. నేను చెప్పనండి, ఇంకా నేను వాళ్ళతో మాట్లాడాను సార్. పర్లేదు సార్, ఆపండి.